రాహుల్ సిప్లిగంజ్. సో ఈయన మీద కేసు నమోదైంది విశాఖపట్నంలోని. సో ఎందుకు ఇప్పుడు కేసు నమోదైంది? అసలు ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చాడు రాహుల్ సిప్లిగంజ్? అలాగే చక్కగా పెళ్లి చేసుకుని ఆయన ఏదో సంసార జీవితంలో ఉన్నాడు. అలాగే కెరీర్ లో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. సో సరికొత్త వివాదం ఏంటి ఇప్పుడు? సో ఇది మాట్లాడదాం. మనతో పాటు శేఖర్ భాష గారు. హాయ్ అండి. హాయ్. ఏమంటారు? రాహుల్ సిప్లిగంజ్ మీకు బాగా తెలుసు అనుకుంటా కదా? ఎప్పుడు పరిచయం లేదు, కాకపోతే బిగ్ బాస్ గ్రూప్ లో ఉంటాడు. దోస్తి. మాకు అందరికి కలిపి కామన్ గ్రూప్ లో ఉన్నారు. బట్ ఒక ముక్కలో చెప్పాలంటే ఎవరో జ్వాలని వెలిగించారు, వేరెవరో దానికి బలి అయ్యారు. దహనం అయ్యారు. ఆయన ఎవరో రాహుల్ రెడ్డి, ఈయన బంధువు అవుతాడు. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయికి కడుపు చేసి తర్వాత పెళ్లి చేసుకొని అంటున్నాడట. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది. రాహుల్ రెడ్డి మీద మాత్రమే కేసు పెడితే సంచలనం ఎట్లా అవుతుంది? రాహుల్ రెడ్డి, వాడి బామ్మర్ది, వాడి అన్నయ్య, వాళ్ళ తమ్ముడు 16 మంది మీద పెట్టిందట. 16 మంది మీద? యాక్చువల్ 11 మంది మీద పెట్టారు ఫస్ట్. తర్వాత 5 మంది మధ్యవర్తిత్వం చేశారని చెప్పి వాళ్ళ మీద కూడా పెట్టారట. సో అలా ఒక క్రికెట్ టీం 11 మంది అనుకుంటే అలా పెట్టారనమాట. కానీ అంటే మామూలుగా ఇటువంటి కేసుల్లో ఎవరైతే మోసం చేశాడో వాడి మీద పెట్టడం వేరు. అవును. జనరల్ గా 498 కేసులో చూస్తుంటాం, అత్త, మామ, అన్నయ్య, బాబాయ్, ఆడపడుచు అందరూ, అదేదో పాట ఉంటుంది చూడండి, అలా అందరిని పెడతారు 498 అలా ఇప్పుడు ఇటువంటి కేసులో కూడా పెట్టడం మొదలెట్టారు. ట్రెండ్ అనమాట ఇది, కొత్త ట్రెండ్. ఇకపోతే ఈ మధ్య కాలంలో మీడియాకి వచ్చే నోట్స్ ఏవైతే ఉంటాయో, పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి మోసం చేశాడు అని మీడియాకి ఎప్పుడైతే పోలీసులు నోట్స్ ఇస్తున్నారో దాని అర్థం ఏంటంటే సెక్షన్ 69 కింద బిఎన్ఎస్ సెక్షన్ 69 అంటారు దాన్ని, ఫాల్స్ ప్రామిస్ టు మ్యారేజ్. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇదే మీరు రివర్స్లో చూడండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫుల్గా తిరిగేసి అన్ని రకాలుగా వాడిని డబ్బు పరంగా, శారీరకంగా అన్ని రకంగా వాడితో ఉండి ఒకనొక రోజున వీడికన్నా బెటర్ మ్యాచ్ వచ్చిందనో ఏదో అని చెప్పి వాడిని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి. వీడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగలరా? ఇప్పుడు అదే జరిగితే మీరు నేను ఇదే టైప్లో అంత క్రూరుడు, అంత నీచుడు అని వాడిని మాట్లాడినట్టు ఈ అమ్మాయిని మనం మాట్లాడగలమా? అవును. ఇవాళ రేపట్లో బ్రేకప్లు అనేవి కామన్. బ్రేకప్లు కామన్, రెగ్యులర్గా చూస్తూనే ఉంటాయి. దీనికి అంత లాగి పీకి పాకం పెట్టేంత స్టేజ్ లేదు. 2026లో ఉన్నాం మనం. వద్దంటే వద్దు, నో మ్యాటర్ వాట్. వెన్ గర్ల్ సేస్ నో ఇట్స్ నో, వెన్ బాయ్ సేస్ నో ఇట్స్ నో, అంతే. మీరు పీకి పాకం పెట్టుకున్నా కూడా ఇప్పుడు అయ్యేది ఏం లేదు. ఈ మధ్యకాలంలో ఈ సెక్షన్ 69 వచ్చిన తర్వాత ఇంతకుముందు రాకముందుకి ఇప్పటికి తేడా చెప్తారు. ఇంతకుముందు ఇలాంటి కేసే పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఏమండి వీడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు, కడుపు చేశాడు, ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుని అంటున్నాడండి అని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పట్లో అత్యాచారం కేసు పెట్టేవాడు. వాళ్ళు చేసుకునేది ప్రేమ, కానీ పెట్టేదేమో అత్యాచారం, 376 అంటారు. ఆ కోణంలో కేసులు పెట్టేవాడు. ఇప్పుడు ఐపీసీ అయిపోయి బిఎన్ఎస్ వచ్చిన తర్వాత లేదు దాన్ని అత్యాచారం అనడం బాగుండదు, దాన్ని వేరే సెక్షన్లోకి మార్చొద్దాం అని చెప్పి ఈ సెక్షన్ 69 పట్టుకొచ్చారు. ఈ సెక్షన్ 69లో ప్రామిస్ టు మ్యారేజ్ అండ్ డిసెప్షన్, చీట్ చేయడం అనమాట, పెళ్లి చేసుకుంటాను. దీంట్లో 10 ఏళ్ళు జైలు శిక్ష. దానికన్నా సేమ్ ఇంచుమించు అదే కదా. ఇంకా అంటే దాన్ని అలా పిలవకూడదు. ఇంతకుముందు అయితే అత్యాచారం అని పిలిచేవాళ్ళు, అలా పిలవకుండా ఇటువంటి దానికి 10 ఏళ్ళు జైలు శిక్ష అని పెట్టారనమాట. సో ఇప్పటిదాకా మన భారతదేశంలో ఈ బిఎన్ఎస్ వచ్చిన తర్వాత ఈ సెక్షన్ 69 కింద శిక్ష పడిన ఒక్కడు లేడు. దీనికి తోడు 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే నాన్ బెయిలబుల్ కేసులు అవుతాయి. ఈ సెక్షన్ 69 పెట్టడం వెనకాల అసలు అర్థమే అది. అంటే వాళ్ళని జైల్లో పెట్టడం కోసం, అంటే కొన్నాళ్ళైనా ఇప్పుడు ఎట్టకు నిలబడదు. 498 కేసులు ఎలాగైతే 99% వీగిపోతుంటాయో, కాకపోతే టైం పడుతుంటది. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాగుతూ ఉంటారు. ఇందులో చక్కగా లాయర్లు, కోర్టులు, పోలీసులు అందరు లాభపడుతుంటారు. అలాగే సెక్షన్ 69 కూడా ఏమవుతుందంటే కొంత లాగడానికి ఉపయోగపడుతుంది. పెట్టంగానే ఇప్పుడు ఓ 14 రోజులు రిమాండ్, లేకపోతే ఒక నెల రోజుల దాకా రిమాండ్, ఇటువంటి వేయడానికి ఇవి పనికి వస్తాయి. థ్యాంక్ గాడ్ అమ్మాయి మైనర్ కాదు. మైనర్ కాదు, మైనర్ అంటే బండి సంజయ్ గారి అబ్బాయి కేసు అది జరిగేది ప్రేమే, కానీ దాని టర్మ్ మనం ఎట్లా పిలుస్తామంటే దాన్ని అత్యాచారం కింద పిలుస్తారు. సో ఇక్కడ వీళ్ళకి నేను ఇప్పుడు 2026లో ఆ అమ్మాయి ప్రేమించి ఎవరన్నా సరే, ఏ అమ్మాయి అయినా సరే పెళ్లి చేసుకొని పిల్లల్ని కందాం అనుకుంటారు. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యి దాన్ని తీపిచ్చాడు అని చెప్పంటే దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయికి అలా తిరిగితే ప్రెగ్నెన్సీ వస్తుందని అమ్మాయికి తెలియదు.
టు బి ఇవాళ ఫ్రాంక్ మాట్లాడితే ఇవాళ నచ్చదు రేపట్లో జనాలు. 15 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ఈ ఎడ్యుకేషన్ అందరికీ ఉంది. అవును. సో ఇది అంటే ఏమవుతుందంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాయర్ కంప్లైంట్ రాసేటప్పుడు ఇదిగో ప్రెగ్నెన్సీ, అబార్షన్ ఇలాంటివన్నీ పెడితే ఇంకో సెక్షన్ 2-3 ఎక్స్ట్రా Extra సెక్షన్లు పడతాయి. అయిందా లేదా అనేది మనకి ఎవరికి తెలియకల్లా ఉమ్. రాసేస్తారు. అమ్మాయి చెప్తే చాలు రాసేసుకుంటారు. ఇలా అయిందని చెప్తే చాలు. ఇలా చెకింగ్ అవి చెకప్స్ ఏముండదు. అవి ఏమి ఉండవు. అవన్నీ తర్వాత సంగతి. ఉమ్. ఫస్ట్ కేసు పెట్టేస్తారు, మనిషిని లోపలే. తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. తర్వాత వీడి కుయ్యమరా అనుకుంటూ కోర్టు బెయిల్ అని చెప్పి తిరుగుతుండాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇటువంటి కేసెస్లో నిజానికి చెప్పాలంటే ఒక నెల రోజులు తప్ప ఒక 2-3 సార్లు బెయిల్ అప్లై చేసుకుంటే తప్ప ఆ సివియారిటీని బట్టి కేసులో బెయిల్ రాదు. ఉమ్. కానీ ఈ మధ్య కాలంలో రీసెంట్గా మన హైకోర్టులో కేసు వచ్చింది. ఉమ్. ఆ, అంటే ఇది కొంచెం ఇంటర్నల్ మ్యాటరు. ఉమ్. లాయర్లు ఎప్పుడన్నా సరే అడ్వకేట్లు ఒక వచ్చాడు, సార్ నా మీద ఇట్లా పోలీసులు కేసు పెట్టారు సార్ సెక్షన్ 69 ఓకే. అనగానే రేపు ఎల్లుండి వీడిని అరెస్ట్ చేస్తారు, ముందుగా వీడికి యాంటిసిపేటరీ బెయిల్ ఉమ్. అనేది తీసుకురావాలి, దీనికి 1,00,000-2 లక్షలు ఛార్జ్ చేస్తారు ఆ క్రిమినల్ లాయర్. ఉమ్. చేసి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఉమ్. సెక్షన్లలో పోక్సోలు లేకపోతే ఇటువంటివి అత్యాచార కేసులు వీటిలో రావడం చాలా కష్టం అవుతుంది. అవును. ఇదొకటి. అయితే ఇంటర్నల్ మ్యాటర్ అన్నా కదండి. అదేంటంటే కొంతమంది జడ్జిలు ఉంటారు, వాళ్ళు పరమ చండ శాసనంలాగా పేరు పొందిన వాళ్ళు అన్నమాట. అవును. వాళ్ళకి సెక్షనే కనబడుతుంది తప్ప అసలు ఏం జరిగింది గ్రౌండ్ ఏమి అనేది చూడరు. ఏమీ చూడరు. ఉమ్. అసలు ఏదైనా బెయిల్ ఇచ్చిన దాఖలాలే లేవయ్యా. ఆ జడ్జి బెంచ్ దగ్గర నుంచి సెక్షన్ వెళ్ళిపోతే చేసి తప్ప చెప్పేస్తాడు అంతే. అంతే. అంటే ఆ జడ్జి ఉన్నప్పుడు మనకి రాదు, మనం కొన్నాళ్ళు ఆగుదాము, ఆ జడ్జి ఇలా. మారిపోయి వేరే జడ్జి వచ్చినప్పుడు ఆ బెంచ్ మీదకి వెళ్తే మనకు వస్తాయని ఇది ఇంటర్నల్ మ్యాటర్. చాలా మంది Okay. లాయర్లు చేస్తారు ఈ పని. అటువంటి ఒక జడ్జి కూడా ఉమ్. ఉమ్. రీసెంట్ గా అందరు లాయర్లు ఎవరైతే భయపడుతున్నారో ఆయన కొత్తగా వచ్చాడు బెంచ్ మీదకి ఉమ్. హైకోర్టు. ఆ జడ్జి గారు ఇప్పటిదాకా ఎవరికి యాంటిసిపేటరీ బెయిల్స్ ఇవ్వాలి. ఇవ్వలే. అటువంటి ఆయన కూడా ఈ 69 కేసుల్లో బెయిల్ ఇచ్చేస్తుంది. ఉమ్. 69 కేసు అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇదే కేసు రివర్స్ లో చూస్తే అదేమవుతుంది, జస్ట్ ఒక చీటింగ్ అంతే. చీటింగ్. కేసు. ఇవాళ రేపట్లో ఇక్కడ మన చైనా కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, యూరోప్ కానీ ఎక్కడ కూడా ఇది రోమియో జూలియట్ చట్టాల కింద వీళ్ళి వాళ్ళ ప్రేమ వ్యవహారం, వాళ్ళు కొట్టుకుంటారా విడిపోతారా బ్రేకప్ అనేది అసలు నేరమే కాదు. అది ఎక్కడ కూడా వాళ్ళు ఇంటర్నల్ మ్యాటర్. దాంట్లో ఏదైనా సరే నీకు సివిల్ డ్యామేజెస్ ఉన్నాయా, ఆ ప్రేమలో ఉండగా ఆ అమ్మాయి దగ్గర నుంచి వీడు డబ్బులు తీసుకున్నాడు, దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కంటెస్ట్. అలాగే ఈ అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయి డబ్బులు తీసుకుంది, దట్స్ ఎ పాయింట్ ఆఫ్ కంటెస్ట్. డబ్బులు తీసుకుంది, కలిసి తిరిగాము, హోటల్ ఖర్చులు, ట్రిప్పులకి వెళ్ళాము, ఇవన్నీ గోడ కొట్టిన సున్నమే అంతే. బట్ వీటి కోసం మాత్రం మీరు గమనిస్తే రీసెంట్ గా ధర్మేంద్ర అనే యూకే అబ్బాయి మీద ఇక్కడ ఆ అబ్బాయి వచ్చి ఇక్కడ అమ్మాయి పేరు ఇన్ఫ్లుయెన్సర్ మన ఆర్జీవి అవునవునవును. అవును. రెడ్డి అశు రెడ్డి ఆ అమ్మాయి మీద కేసు పెట్టాడు. సో కేసు పెడితే ఇదేంటి సేమ్ ఆ అమ్మాయి కూడా, అవును, అమ్మాయి లిటరల్లీ సాక్ష్యాలు ఉన్నాయి, బ్యాంక్ పెళ్లి ట్రాన్సాక్షన్ చేసుకుందాం, బ్యాంక్ ట్రాన్సాక్షన్ తర్వాత పెళ్లి చేసుకుందాము, పిల్లల్ని అందాము, వాడికి ఈ పేర్లు పెట్టుకుందాం, ఆ పేర్లు పెట్టుకుని వాడికి ఒక జీవితం చూపించేసింది. ఆ జీవితం చూపిస్తూ వాడి దగ్గర నుంచి బోల్డు డబ్బులు తీసుకుందన్నట్టుగా అక్కడ ఆ అబ్బాయి అన్ని రకాల ప్రూఫ్స్ తో సహా పెట్టాడు. అంత ప్రూఫ్స్ తో పెడితే ఆ అబ్బాయి మీద వీళ్ళు పెట్టిన సెక్షన్ ఏంటి, జస్ట్ ఒక 420 చీటింగ్ సెక్షన్. అది విత్ ఇన్ 7 years అది స్టేషన్ బెయిల్తో తీసేసుకొని వచ్చేసేది. ఇదే రివర్స్ లో అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ఈ అబ్బాయి చూపించిన సాక్ష్యాలు కూడా ఏమక్క, జస్ట్ నోటి మాట చాలు వెళ్ళిపెట్టి అయిపోయింది, లోపల వేసేయడమే. ఇంకా నేను అనేది ఏంటి వేరియేషన్ ఎందుకు అసలు మామూలుగా అంత వేరియేషన్ ఏంటి అసలు దేని? అంటే మహిళల ప్రొటెక్షన్ కోసం అన్నట్టుగా ఏం చేసినా పర్వాలేదు, మహిళ అనే బ్రాండ్ అంబాసిడర్స్ గా మహిళని వేసుకుని. అదే ఇప్పుడు ఏంటంటే అమ్మాయి వద్దు అనుకుంటే నువ్వు వెళ్ళి ఏ గంగలైనా దూకు, ఎక్కడైనా చావు, మాకు సంబంధం లేదు. ఒకవేళ అబ్బాయి వద్దు అనుకున్నా అంటే అమ్మాయి చాయిస్, ఏదైనా అమ్మాయి చాయిస్. వద్దు అనుకున్నా కావాలనుకున్నా నా చాయిస్ రోయ్, నీకు చాయిస్ లేదు, నీకు సంబంధం చాయిస్ ఏం లేదు. సో అలా ఇప్పుడు నేను అనేది అంటే ఆ అమ్మాయికి తెలియదమ్మా, అవును, తిరిగితే గడుపు వస్తుంది, ఏటనే పనులు పెళ్లికి ముందు చేయకూడదని, కుటుంబ పరువు తీయకూడదని ఇంత చేస్తే ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టి ఇలా చేయడం వల్ల
అది ఎలాంటి కేసు అనేది తీసుకున్న వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు అదే దౌర్భాగ్యం. అంతకన్నా దౌర్భాగ్యం చెప్తా. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ 69 కేసుల్లో ఈ మధ్య కాలంలో యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఉమ్, ఇవి పేరుకి మన బిఎన్ఎస్ లో ఏం ఉద్దేశించి రాశారో కానీ ఒక్కటి కూడా నిలబట్టలేదు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో, అలహాబాద్ కోర్టులో, ఢిల్లీ కోర్టులో కొన్ని వందల వేల బెయిల్స్ 10 years ఉన్న సెక్షన్స్ కి బెయిల్స్ రావడం అనేది విచిత్రం. అదే కదా. జడ్జెస్ కూడా తిట్టిపోస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఆ, విచిత్రమైన కండిషన్ పెట్టారు దాంట్లో. పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయితో కలిసి ఉన్న తర్వాత, ఉమ్, శారీరకంగా ఉన్న తర్వాత ఒకానొక రోజున వాళ్ళిద్దరికి ఏదైనా గొడవ అయింది అనుకోండి. ఆ అమ్మాయి గురించి ఈ అబ్బాయికి ఏదో తెలిసింది. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ గారి అబ్బాయి కేసులో ఆ అమ్మాయి గురించి ఈ అబ్బాయికి ఏదో తెలిసింది, ఏదో వేరే ఫ్రెండ్షిప్స్ ఉన్నాయని తెలిసింది. అంతెందుకు సార్, మన ట్రైనీ ఐపీఎస్ కేసు ఉంది కదా ఉదయకృష్ణ దానికి రెడ్డి. కూడా వద్దాం, అద్భుతమైన అది కేసు. చెప్తాను. ఆ, ఇప్పుడు ఇదైంది. ఉమ్, ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి గురించి వాడికి ఏదో తెలిసి ఒకానొక పర్టికులర్ పాయింట్ లో బ్రేకప్ అయిపోతే అది తప్పు కాదట. ఉమ్, మన చట్టం చెప్తుంది ఏంటంటే, కానీ వీడు ఫస్ట్ నుంచే దీనికి మసిపూసి మారేడుకాయం చేసి దీన్ని పెళ్లి చేసుకుంటాను ఫస్ట్ నుంచే నమ్మించి దీన్ని వాడుకుందాం అనే ఇంటెన్షన్ వాడికి ఉన్నట్టు నువ్వు ప్రూవ్ చేయాలి. అంతే. అప్పుడే సెక్షన్ 69. లేదు సార్, మధ్యలో నాకు దానికి ఏదో పడలేదు సార్, నాకు ఆవకాయ అంటే ఇష్టం, దానికి బీరకాయ అంటే ఇష్టం, మా ఇద్దరికి పడలేదు, మేము దానికోసం కొట్టుకున్నాం అని చెప్పేసి ఇచ్చిన. అవును. ఫస్ట్ నుంచి నేను చాలా సిన్సియర్ గానే ఉన్నాను, మధ్యలో ఏదో గొడవ వచ్చింది కాబట్టి అవును. మేము విడిపోయాము. దీనికి స్కోప్ లేదు, మళ్ళా చెప్తే దీన్ని నమ్మేది తీసుకోవట్లేదు. తీసుకుంటున్నారు. అదే తీసుకుంటున్నారా? అంటున్నారు. ఇది సెక్షన్ పెట్టడం ఈజీయే, పోలీసులు చాలా ఈజీగా సెక్షన్ పెట్టేస్తారు. పెట్టేస్తారు. ఇది ఉంది కాబట్టి కొంత ఆఫీసర్ ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆ ఆఫీసర్ ఇతను అరెస్ట్ చేసేంత వరకు వెళ్ళొచ్చు. ఉమ్, కానీ ఇది కోర్టులో నిలబడాలంటే వీళ్ళు ప్రూవ్ చేయాల్సిన పాయింట్ ఏంటి? మొదటి నుంచి మేము బాగా మొదటి నుంచి కలిసిన డే 1 నుంచే వీడికి బ్యాడ్ ఇంటెన్షన్, డే 2 లో ఉంటే కాదు. ఫస్ట్ నుంచి ఏదో చెయ్యాలనే ఇంటెన్షన్ అంటే తోనే వచ్చాడు అసలు. శారీరకంగా కలవడానికన్నా ముందు వీడికి బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది. ఇంటెన్షన్ ఉంది. ఉమ్, లేదు కలిసి వీడేం చెప్తాడు, అలాంటిది లేదు. కలిసిన తర్వాత ఒక 5 సార్లు 10 సార్లు 20 సార్లు ఎన్నో సార్లు కలిసిన తర్వాత ఒకనొక రోజున ఆ అమ్మాయికి ఏదో పాత అఫేర్ ఉందని తెలిసింది, నా దగ్గర దాచింది, ఆనెస్ట్ గా లేదు కాబట్టి నేను టప్ ఉమ్, అందుకే బ్రేకప్ అయిపోయాను, నో ప్రాబ్లం. కానీ ఈ అమ్మాయి ప్రూవ్ చేయాల్సింది ఏంటి? అన్డౌటెడ్ గా, అన్డిస్ప్యూటెడ్ గా అది ప్రూవ్ చేయాలి. అవును. పోక్సో కేసులకి దీనికి తేడా ఏంటంటే, పోక్సో కేసులు వీడు ప్రూవ్ చేసుకోవాలి, అవును. లేదు సార్ అని చెప్పి. దీంట్లో ఈఎంఐ ప్రూవ్ చేయాలి. ఇది యాంటిసిపేటరీ బెయిల్ టైంలో ఇప్పుడు ఆ అమ్మాయి మహా అయితే ఏం చెప్తారు, ఈ వాట్సాప్ చాట్లు లేకపోతే వాట్సాప్ కాల్ రికార్డులు ఇవే ఉంటాయి. సో 99% ఇప్పుడు ఎవరన్నా సరే ఇది బయట పెట్టుకొని ఫ్యామిలీ పరువు తీసుకుందాం అని అనుకోరు. ఇంత పెట్టిన తర్వాత, కేసు పెట్టి అయిన తర్వాత నాకు తెలిసి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వస్తారని, కాంప్రమైజ్కి వస్తారని కూడా నేను అనుకోను. దీని వెనకాల ఫైనల్గా ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు ఏమైనా ఉండొచ్చు. అవును. ఫైనల్లీ ఇవన్నీ కూడా అక్కడికే అక్కడికే ఎంతో వెళ్తాయి. కొంత సెటిల్ చేసుకుంటాడు. భయపడ్డాడు అనుకోండి, వాడు ఇలా చేసుకుంటాడు. అవును. బెయిల్ రానటువంటి సెక్షన్ కాబట్టి అమ్మో నన్ను జైల్లో పెట్టేస్తారు అనే కోణంలో వీళ్ళు భయపడి ఎంతో కొంత ఇచ్చి ఆ అమ్మాయితో లాలుచిపడి, సార్ వదిలేండి సార్ అంటే ఆ అమ్మాయి డ్రాప్ అయిపోతానంటే జనరల్గా ఆపేసే ఇవి ఉంటాయి. ఉమ్, కానీ నేనేమంటానంటే, ఇది ఇప్పుడు అబ్బాయిలకో చట్టం అమ్మాయిలకో చట్టం కాదు. ఇదే అమ్మాయి చేసి అబ్బాయిని చీట్ చేసి వెళ్ళిపోతే అమ్మాయి మీద పెడుతున్నారా? అవును. లేదు. లేదు. సో నేనేం చెప్తానంటే, ఉంటే ఇద్దరికి ఉండించండి, లేకపోతే ఇద్దరికి తీసేయండి. అంతే. అబ్బాయి ఇప్పుడు కింద cheating. సమానత్వంలో ఇద్దరు ఈక్వల్ అంటున్నారు, అన్ని అదే. సమానత్వం అంటున్నారు కదా, అన్నింటిలోని ఈక్వల్ మేము అన్నప్పుడు కేసులు కూడా సేమ్ అట్లానే ఉంటే సెక్షన్స్ కూడా బాగుంటది. సో చీటింగ్ కేసు పెట్టండి. ఉమ్, ఏమో డబ్బులు తీసుకున్నాడా అబ్బాయి అమ్మాయి దగ్గర, నేను ప్రేమిస్తానని చెప్పి మోసం చేస్తానని చెప్పి అమ్మాయి దగ్గర ఏమైనా తీసుకున్నాడా, అవును. 50 లక్షలు తీసుకున్నాడా, 30 లక్షలు తీసుకున్నాడా, అది కనుక ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా అది వెనక్కి ఇప్పించే రకంగా ఆ సెక్షన్లో పెట్టండి. అవును. అంతేగాని ప్రేమించారు, పెళ్లి చేసుకుని అన్నాడు, 2026లో పెళ్లి చేసుకో అనడం దానికి ఏమి ఇదేం లేదు. అవును. అమ్మాయికి ఎలా నో అని చెప్పే హక్కు ఉంది, అబ్బాయి కూడా నో అని చెప్పే హక్కు ఉంది. నో మ్యాటర్ వాట్, ఇద్దరు కలిసి ఎంత దూరం వెళ్ళినా సరే ఏదో ఒక రోజున అమ్మాయి సడన్ గా అంతా బానే ఉంది, పొద్దున్న లేదు నాకు ఎందుకు నచ్చలేదురా, నీ దగ్గర కంపు కొడుతుంది, నోరు కంపు కొడుతుంది, నాకు అవసరం లేదు అవును. అని చెప్పి అంటే అంత నోరు మూసుకొని ఉండాలి అబ్బాయి. అంతే. సిమిలర్లీ ఇద్దరికి వర్తించాలి ఇది. అంతేగాని ఇలా అబ్బాయిని సాధించడం కోసం పెట్టిన సెక్షన్. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు ఐపీసీలో ఉన్నప్పుడు 498 గురించి పోరాడేవాళ్ళం. ఉమ్, ఇప్పుడు సెక్షన్ 69 గురించి దాన్ని తీసేయాలని చాలా, నేను ఒక్కడే కాదు, అవును.
చాలా పెద్ద పెద్ద లాయర్లు అందరూ కూడా సెక్షన్ 69 తీసేయాలి. తీసేయాలి. దిస్ ఇస్ అబ్సల్యూట్. ఇవాళ 2026లో ప్రేమించుకుంటారు, బ్రేకప్లు అయిపోతాయి. ఇక ప్రతిదీ ప్రేమను కూడా మీరు క్రిమినలైజ్ చేస్తున్నారు అవును, అది అంటే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు అవును. అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అవును, అది. రైట్. మీరేమంటారు సార్? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కి తీసుకుంటే ఇంకొక కేసు కూడా ఇప్పుడు ట్రైనీ ఐపీఎస్. ట్రైనీ ఐపీఎస్ అసలు అది అసలు అట్లాంటి కేసు మనం ఈ మధ్య కాలంలో ఏది కూడా చూడలేదు అసలు. మీరు అంటే గమనించండి, నేను అదే అంటున్నా. సో ట్రైనీ ఐపీఎస్ ఆయన పాపం కానిస్టేబుల్ నుంచి ఎక్కడో ఐపీఎస్ కి సెలెక్ట్ అవడం అనేది గొప్ప ఇన్స్పిరేషన్. అలా సెలెక్ట్ అయిన ఆయనకి అంతకు ముందే ఈవిడితో పరిచయం ఉంది, ప్రేమ. ఇద్దరు కలిసి ఫేస్బుక్లు చాట్లు అన్నీ ఉన్నాయి. అది ఎంతవరకు అయినా వెళ్ళి ఉండొచ్చు. కానీ ఒకనొక స్టేజ్లో ఈవిడ నాకు వద్దు నువ్వు అని చెప్పింది. నేను గర్ల్స్ వేసినా ఇట్స్ నో, అంతే కదా. ఇందాక మనం గత ఎపిసోడ్ లో అనుకున్నట్టే. సో ఆయన ఆగిపోవాలి. సరే ఆగిపోయాడు ఏదో ఒకటి. తర్వాత ఆయన కాదని ఈయనకన్నా బెటర్ సంబంధం అనో లేకపోతే ఇంకోటో వాట్ ఎవర్ రీజన్ షీ మ్యారీడ్ సంబడి. ఈయనకి మనసులో బాగా మండిపోతాం. ఏం చేశాడు, ఈ ఫోటోలు ఇవన్నీ కూడా ఆ హస్బెండ్కి పంపించాడు. వాళ్ళ కాపురంలో గొడవలు మొదలయ్యాయి. సో వెంటనే ఆవిడ వచ్చి ఇది చేస్తుంది. బట్ వాట్ షీ షుడ్ హ్యావ్ డన్, పెళ్లికి ముందు ఇప్పుడు ఈ కానిస్టేబుల్ హూ ఈస్ ట్రైయింగ్ టు బికమ్ అన్ ఐపీఎస్ ఆయన సంగతి కాసేపు పక్కన పెడితే ఈవిడ సంగతి చూస్తే, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ మనం ఆనెస్ట్గా ఉండాలి. పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాగ నాకు ఒక లవ్ అఫైర్ ఉండేది, అది బ్రేకప్ అయిపోయింది అని చెప్పి ఆయనతో చెప్పి చేసుకోవాలి. ఎవరైనా సరే, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఆయనకి ఇష్టమైతే చేసుకుంటాడు, లేకపోతే మనం కూడా చీట్ చేసి చేసుకోవడం తప్పు కదా. చెప్పేసి ఉంటే ఇప్పుడు అతను పెట్టినా కూడా ప్రాబ్లం అయ్యి ఉండేది. సో పెట్టడం వల్ల ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం అయ్యడం వల్ల ఆవిడ సంసారంలో డిస్టర్బెన్స్ వచ్చినాయి. ఈయన మీద దాని నుంచి బయటపడడానికి ఇంకా ఇటువైపు ఎలాగో ప్రెజర్ పెట్టాల్సి ఉంటుంది. కేసు పెట్టారు. సో ఏం కేసు పెట్టారు, ఇంకా రకరకాల దారుణంగా. నేను ఇప్పుడు ఇదే అంటాను, ఇదే ఒక రివర్స్ లో చూద్దాం. ఓకే, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, ఇద్దరి దగ్గరికి సంబంధించిన వాట్సాప్ చాట్లు ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఈ అబ్బాయి సడన్ గా ఒక రోజున అమ్మాయిని వదిలేసి నాకు వేరే బెటర్ మ్యాచ్ వచ్చిందని మూవ్ అయినాయి. ముందు వేరే అమ్మాయితో పెళ్లి చేసేసుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్లి టైంలో కావచ్చు, పెళ్లికి ముందని కావచ్చు, అసలు పెళ్లి దగ్గరికే వచ్చి ఈ అమ్మాయి గొడవ చేసిందంటే అక్కడ పెళ్లి ఆగిపోయే సిచ్యువేషన్. పోనీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఈ అమ్మాయిని వదిలేస్తే ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వీడి మీద సెక్షన్ 69 లో వీడి లోపల రాయితో కొట్టుకున్న పన్ను ఆ పన్ను. అంటే ఇది అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా అబ్బాయిదే తప్పు. మీకు అర్థమవుతుంది ఎంత క్లియర్ కట్ గా. ఇప్పుడు ఈయన చేసిన పనే ఒక అమ్మాయి చేస్తే ఆ అమ్మాయి పక్కన నించుంటాం మనం, అయ్యో ఆడదానికి అన్యాయం చేసేసావా, ఎట్లా రా అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తావా, ఇంకో పెళ్లి ఎట్లా చేసుకుంటావురా, ఇప్పుడు అమ్మాయి బతికేం కావాలరా. మరి ఈయనేంటి, ఈయనని ప్రేమించి ఈయన్ని సడన్ గా వదిలేసి వేరే ఆయనతో పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన నిలదీయడానికి వచ్చాడు. నిలదీయకూడదు, నిలదీస్తావురా నువ్వు అని చెప్పి వాడి మీద కేసు పెడతాడు. ఒక కేసు పెడితే పర్వాలేదు, ఎక్కడెక్కడియో లాగి ఇన్వెస్టిగేషన్ లోనున్న మహిళా ఆఫీసర్లను కూడా ఆ రకంగా మా బాబాయ్ అసలు ఆ కేసు విషయం తలుచుకుంటేనే అసలు. సో ఏమంటానంటే ఇది ఒకటే కదమ్మా, ఇప్పుడు రీసెంట్ గా కొంతమంది సిఐలకి సంబంధించి కేసులు కూడా నమోదవుతాయి. అవును, ఒక అమ్మాయి ఇట్లాగే 498 కేసు పెట్టడానికి ఎక్కడికి వచ్చిందంట. ఆ పక్క డెస్క్ లో ఎక్కడో మొత్తానికి ఆయనకి నచ్చి మొత్తానికి ఫోన్ నంబర్ తీసుకున్నాడని ఆవిడ చెప్తుంది. మొత్తానికి ఏదో రకంగా పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య. ఈవిడికి పెళ్ళయి పిల్లలు ఉన్నారు, ఈయనకి పెళ్ళయింది. అయినా సరే ప్రేమ గుడ్డిది అంటారు కదా. ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు మన సినిమాల్లో, ప్రేమకి వయసు అడ్డం కాదు, మతం అడ్డం కాదు, కులం అడ్డం కాదు. ఇప్పుడు ప్రేమకి పెళ్లి అడ్డం కాదు, పెళ్లి కూడా అడ్డం కాదు, పిల్లలు కూడా అడ్డం కాదు, ఏదే అడ్డం, నో లిమిట్స్. మనకి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది కదా, అడల్టరీ చట్టం ప్రకారం ఓకే అని చెప్పి. సో ఇప్పుడు ఏమైంది, సరే ఇద్దరు మొత్తానికి ఏదో అఫైర్ లో వచ్చారు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఆయనకి భర్తకి ఏదో విషయం తెలిసి ఉంటుంది, మొత్తానికి ఏదో గొడవ అయింది. ఏమో జనరల్గా సిచ్యువేషన్స్ ఏమవుతాయంటే, ఎప్పుడైతే భర్త నిలదీస్తాడో లేకపోతే తల్లిదండ్రులు నిలదీస్తారు అమ్మాయిని, అమ్మాయి వెంటనే ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు చాలా మంది. ఫస్ట్ నుంచి వాడే ఏం పడుకుంటాడు, వాడే చేశాడు, నన్ను బ్లాక్ మెయిల్ కూడా చేశాడు, ఇంకా గట్టిగా మాట్లాడితే కూల్ డ్రింక్ లో మొత్తం మందు కలిపి, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. సో చెప్పడం వల్ల వాళ్ళకి చల్లారదు కోపం. అవునా నిజమా, అయితే వాడి మీద కేసు పెట్టు పద అని చెప్పి కేసు పెట్టిస్తారు.
సో ఇక్కడ నేనేమంటానంటే మనం ఈవిడ రైటా ఈయన రైటా అనే మీమాంస వదిలేద్దాం. ఇక్కడ నిజమైన బాధితులు ఎవరు? ఆవిడ హస్బెండ్. పాపం పెళ్ళయి పిల్లలు ఉన్నారు. అవును. ఈనాడు 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఇలా నిన్ను ఆడిన చూసుకున్నాడు. డ్రామాలు. నువ్వు వెళ్ళి ఇంకొకటిని సిగ్గు లేకుండా ఇంకోటిని ప్రేమించడం ఏంటి? పెళ్లి చేసుకో తాళి కూడా కట్టాడని ఏదో చెప్తుంది ఆవిడ. ఉమ్, ప్రేమిస్తుందంట, పెళ్లి చేసుకుంటుందట, వీడు మోసం చేశాడని చెప్పి. నువ్వు చేసేదేంటి మీ ఆయనతోటి? అదే నువ్వు చేసిన మోసం నీకు కనబడట్లా. అసలు దాని గురించి ఎవరు అసలు అది మాట్లాడరు. చాలా పెద్ద మోసం కదా. పెళ్ళయి పిల్లలుండి 20 ఏళ్ళు కాపురం చేసిన మనిషిని నువ్వు మోసం చేసేసి ఈయన నన్ను మోసం చేశాడు, ఈయన నన్ను మోసం చేశాడంటే కొంతమంది మహిళా సంఘాల వాళ్ళు కూడా అవును వాడు ఇంత దరిద్రుడు, ఈమెంత దరిద్రురాలు. పిల్లలుండి మొగుడుండి మోసం చేసేసి ఈ దగ్గరికి వెళ్తే ఈవిడ గురించి ఎవరు మాట్లాడరు. ఆ, మన సమాజం అట్లా తయారైంది. అడిగేవాళ్ళు లేరు. అడిగే వాళ్ళు లేరు. అసలు And ఆయన భార్య కూడా దీంట్లో బాధితురాలు. CI అవును, అంతే భార్య. కదా, ఈక్వల్ ఇదే కదా. ఆయనకు కూడా ఆవిడ కూడా ఎంత మానసిక క్షోభం, అవును. ఎంత సుప్రీంకోర్టు Freedom ఇచ్చేసినా ఇచ్చేస్తే కూడా మాత్రం. నిజానికి వీళ్ళిద్దరు బాధితులే. కానీ ఈవిడ వెళ్ళి ఈయన మీద కేసు పెట్టి ఒక దొంగ వచ్చి ఇంకో దొంగను దొంగ అన్నట్టు ఉమ్, ఈవిడ చేసేదే దొంగతనం, మోసం చేయడం వాళ్ళ ఆయన్ని. ఈయన మోసం చేశాడు. నువ్వు చేసింది అదేమ్మా, ఉమ్, నువ్వు అదే చేసావు. అంతకదా చాలా దారుణమైనది చేసావు నువ్వు. పిల్లల్ని మొగుడిని అవును. ఇన్నాళ్ళు నేను సాకిన వాడిని పట్టుకొని. సార్ మీరు ఒక్కటి చెప్పండి నాకు. ఇప్పుడు ఇప్పుడు ఈ సెక్షన్స్ ఈ చట్టాలున సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఫ్రీగా ఉండొచ్చు అని, ఈ జడ్జిమెంట్ గురించి అసలు మీ ఒపీనియన్ కాదు కాదు, ఈ జడ్జిమెంట్ ఏమా మీకు ఒకటి చెప్తా. ఈ సిఐ గారి సెక్షన్స్ లో మీకు చెప్తాను. సెక్షన్ 16 ఈయనకి కూడా 16, అందరికి 16 ఇప్పుడు కామన్ 16 అందరికి 16 16 అంటే ఏంటి? పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి మోసం మోసం చేశారు. అది చేశారు. ఎక్కడ కూడా నిలబడట్లే ఈ మధ్యకాలం. అయినా సరే ఈ సెక్షన్ పెట్టారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు, మోసం చేశాడు అని చెప్పడానికి నువ్వు ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ అయి ఉండాలి కదా. ఎస్ అదే. అవునా? ఆ, ఆయన ఎలిజిబుల్ బ్యాచులర్, ఆయనకి ఆల్రెడీ పెళ్ళయింది, ఆ. నీకు పెళ్ళయింది. ఎలా నమ్ముతాడు, ఆయన ఎలా నిన్ను పెళ్లి ప్రామిస్ చేసుకుంటా చేస్తాడు? అంటే నువ్వెలా నమ్ముతావు? అసలు నమ్మడానికి నీకు రైట్ ఎక్కడ? అసలు ఆల్రెడీ నువ్వు డివోర్స్డ్ కాదు, అదే. పిల్లలు ఉన్నారు. అదే కదా. ఎట్లా తీసుకుంటున్నారు అసలు ఈ కేసెస్? అంటే మన పోలీసుల చిత్తశుద్ధి ఎలా ఉంది వాళ్ళకి కనీసం అంటే ఈ మాత్రం ఇంగితం కూడా లేదా కేసులు పెట్టేటప్పుడు. అందులోను మీ డిపార్ట్మెంట్ లో ఉన్న సీఏని అలా అదే. సరే ఒకటి పెట్టచ్చు ఏంటి, నువ్వు మోరల్ కండక్ట్ నీది కరెక్ట్ గా లేదు అంటే ఒక పోలీస్ అవును. వాడు అయ్యింది. వే ఆఫ్ ఇంకొక బైగామి చేసుకోకూడదు, ఇద్దరిని అవును. పెళ్లి చేసుకోకూడదు. సరే ఇద్దరిని పెళ్లి చేసుకున్నా కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వేరే, వేరే పెళ్ళాన్ని పెళ్లి చేసుకోవడం వేరు. మీకు అదొక ఇది ఉంది. ఒకడెవడో పెళ్ళాం కావాలను అని చెప్పి ఆడిచ్చట, ఇచ్చాడు. నా తీసుకుపోని ఇచ్చారు అట్లా అందరూ కింద రిప్లై. పెళ్లి చేసుకోమంటే రెడీమేడ్ పెళ్ళాన్ని తెచ్చుకోకూడదు, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పెళ్ళాన్ని. సో అది ఆ సెక్షన్ 69 అనేది ఇంకా అవగాహన రాలే మన పోలీసు కరెక్ట్ గా ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టకూడదు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ గా చెప్పింది పెళ్ళైన మహిళలకి ఏ రకంగాను కూడా ఈ సెక్షన్ 69 పెట్టే అర్హత లేదు, అది వర్తించదు అని చెప్పినా కూడా వీళ్ళు పెట్టడం అనేది వాళ్ళు పెట్టడం సంగతి అదే, తీసుకునే వాళ్ళు అదే డిపార్ట్మెంట్ లో అది పెట్టిన వాళ్ళు గ్రేట్. వాళ్ళకేం తెలియదు. పెట్టే వాళ్ళు కంప్లైంట్ మాత్రమే రాస్తారు. కంప్లైంట్ పక్కన ఈ సెక్షన్ పెట్టండి ఈ సెక్షన్ పెట్టండి అని రాయకూడదు. అది ఎవరు అట్లా రాశారనుకే ఒక లాయర్ రాసిచ్చాడు కంప్లైంట్ అని అర్థమైపోతుంది. నీ నిజమైన బాధితురాలు అయితే నువ్వు యాజ్ ఇట్ ఈస్ గా జరిగింది రాయాలి. వీళ్ళు సెక్షన్ 69 పెట్టండి ఏ లాయర్ చెప్పడు, వీళ్ళు పోలీసులు పెడతారు. అతి తెలివితో వీళ్ళు పెడుతుంటారు. అంటే జనరల్ గా కొంత ప్రొఫెషనల్ రైవలరీలు కూడా ఉంటాయి డిపార్ట్మెంట్ లో. ఆయనకి నాకు తొందరగా ప్రమోషన్ వచ్చేసింది, కేసులు చేసేస్తే టార్గెట్ రీచ్ అయిపోతే, లేకపోతే ఈయన ఆ కేసులో ఇంత తీసుకున్నాడు నా వాటా ఇవ్వలేదు, ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు మనకు తెలియదు. ఏదో ఒకటి జరుగుతా ఉంటాయి. ఆయన అనేది ఆ పాయింట్ కి తగ్గ సెక్షన్ పెట్టట్లా. అవును. మొన్న కర్ణాటక హైకోర్టులో అవును 5 లక్షలు అప్పు తీసుకుందా, 6 లక్షలు అప్పు ఇవ్వాలి ఆ అమ్మాయి అతనికి. గట్టిగా అడిగేసరికి అతని మీద అత్యాచారం కేసు పెట్టింది. అది తర్వాత అతను డబ్బులు ఇచ్చేసేట కేసు విత్డ్రా చేసుకుంటుంది. ఆ జడ్జి తిట్టాడు, ఏంటి అంటే సార్ కొంచెం మనీ ఇవ్వాల్సిందే అందుకే కేసు. అది మనీ తీసుకోవడానికి ఈ కేసులు పెడుతున్నారని చెప్పి తిట్లు తిట్టాడు. తిట్టడం కాదు అసలు, అవన్నీ క్యాన్సిల్ చేయించాలి, అవి తీసేయాలి. అదే సెక్షన్ 69 అనేది అసలు ఇమ్మీడియట్ 2026లో చాలా పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి, అమ్మా మీరు పద్ధతి అయిన వాళ్ళైతే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని అంటారు, పెళ్లి చేసుకున్న తర్వాతే అటువంటి శారీరక సంబంధంలోకి వెళ్తారు. ఫస్ట్ మీరు పద్ధతిగా ఉండడం నేర్చుకోకుండా ఆ తర్వాత వాడు ప్రామిస్ చేశాడు ఇవన్నీ కూడా అడ్డగోలుగా కేసులు పెట్టేస్తానంటే అది
అమ్మాయికి ఎలాగైతే ఎప్పుడైతే నో అని చెప్పే హక్కు ఉందో అబ్బాయికి కూడా ఆ హక్కు త్వరలోనే వస్తుంది. ఇప్పుడు దాకా లేదు, త్వరలో ఈ సెక్షన్ ఖచ్చితంగా తీసేస్తారు. ఎందుకంటే ఆ సెక్షన్ పెట్టినా కూడా వేస్ట్ నామకే పెడుతున్నారు, కాస్త లాయర్లకిను కోర్టు ఫీజులకి ఇది వస్తుంది తప్ప. అదే చెప్తున్నా, మొన్న హైకోర్టులో లాయర్ అడ్వకేట్ నాగూర్ గారు వాదించిన దాంట్లోనే నేను చెప్తున్నా 69 కేసులో ఫస్ట్ టైం ఆ జడ్జి గారి చేతుల మీదుగా బెయిల్ రావడం, యాంటిసిపేటరీ బెయిల్ అనేది అందరూ చర్చించుకుంటారు. అరే ఆయన దగ్గర నుంచి బెయిల్ తీసుకొచ్చారా ఎలా సార్ అని చెప్పి. సో సెక్షన్ 69 కున్న వీక్ ఉంది అది దాని వీక్నెస్ అట్లా ఉంది, వీక్నెస్. కానీ మనం వాదిచ్చే లాయర్ కూడా దమ్మున్నాడు ఉండాలి, ఇది చెప్పగలగాలి. ఇదిగో ఇక్కడ ఈ దీనికి కాదు అసలు అని ఇదిగో చూడండి ఢిల్లీ కోర్టు సెక్షన్ వర్తించదని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ చూడండి అని చెప్పి నాకు చూపించి వాదించాను. అవును, కొన్నిసార్లు పెద్ద లాయర్లు ఉంటారు పేరుకి. నాకు అదే అనిపిస్తుంటది బండి సంజయ్ గారి అబ్బాయి కేసులో కూడా. యాజ్ ఇట్ ఈస్ సిమిలర్ టు జానీ మాస్టర్ కేసు. ఫస్ట్ థింగ్ డిలే ఇన్ కంప్లైంట్, ఎప్పుడో జరిగితే ఎప్పుడో వచ్చి కంప్లైంట్ పెట్టడం, ఇదేంటి మోటివేటెడ్ కంప్లైంట్స్ అంటారు పెట్టింది. రెండోది మేజరా మైనరా అనే ఒక మీమాంస ఉంది. ఇక్కడ ఈఎంఐ దగ్గర ఉంది, ఈఎంఐ అమ్మాయి ఏంటి బిలో 18 అని చెప్పింది, బట్ 18+ షోలకి డాన్స్ జోడీకి వచ్చింది. బట్ ఈఎంఐ కూడా లైసెన్స్ ఎప్పటిదో ఉంది, ఆవిడ కార్ నడిపేస్తుంది, బైక్ నడిపేస్తుంది, మందు కొట్టేస్తుంది, బట్ నేను మైనర్ అని చెప్పి చెప్తున్నారు. సో ఈ రకంగా దీంట్లో అంబిగ్యూటీ ఉంది. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు, కలిసి తిరిగారు, వీటికి సంబంధించి ఉన్నాయి. ఇన్ని ఉన్న తర్వాత ఇంత సిమిలారిటీ ఈ కేసుకి ఉంది. ఆయనకి బెయిల్ వచ్చింది, జడ్జి గారు ఇది కోర్టు చేశారు కాబట్టి మనం ఇవ్వచ్చు అని వాదించలే. అలా వాదించుంటే ఈయన కూడా బెయిల్ వచ్చింది అప్పుడే, ఇప్పుడు వచ్చింది రీసెంట్ గా. అవునవును, అది అప్పుడే స్టార్టింగ్ అప్పుడే వచ్చిండేది, బాగా నలిగింది కదా ఆ కేసు కూడా. అదే అండి, అప్పుడు 30 రోజుల్లో సడన్ గా నిర్దోష అయిపోతాడా? అదే కదా, అది అయితే 6 రోజులు మిరాకిల్స్ అయినా జరుగుతున్నాయి అసలు, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ అన్ని. సో అలా ఏదైనా లాయర్లు కూడా దమ్ముండాలంట. అవును రైట్ సార్, మీరు అన్నట్టు ఈ 69 అదైతే మాత్రం తీసేస్తే బాగుంటదని చాలా మంది ఒపీనియన్. సో చూద్దాం మరి నెక్స్ట్ అప్డేట్ ఎట్లా ఉంటదని. థ్యాంక్ యూ.